మహా విశేషమైన విరాట్ కనబడి
తిష్టంతి రాజత. ఒక్కొక్కటి చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది చెప్పారండి. ఏమైనా అర్థమైందా? అర్థమికి కిరీటం తీసి గొడవకున్నాడు. బాబా ఈ పెన్షన్లో మనం చెప్పి ఎవరితో అవుతుంది బాబా? పొద్దున్నే 5 గంటలకు మాస్టర్ ట్యూషన్ చెప్పినట్టు చెప్తేనే ఎక్కలేదు. ఇప్పుడు నువ్వు వాళ్ళేమో బాగా కొట్టుకొని కూర్చున్నారు. ఏమి అంటే ప్రయోజనం లేదని చెప్పడానికి లేదు, కానీ అంత సంతృప్తికరమైన ప్రయోజనం అవ్వలేదు. అయి ఉంటే ఇవాళ చౌపాఠంగా పడదు కదా. ఏమండి, భగవద్గీత ఏ సందర్భాన్ని వెలుపడితే పక్క సందర్భాన్ని వెళ్ళిపోతాం. ఎందుకు? కానీ జీవనం కోసం చెప్పింది. అది మనకు అంత సులభంగా అర్థం కాలేదు. భగవంతుడు చెప్తే అర్థం కాకపోతే మన చెప్తే అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఆయన కోపం భయపేస్తుంది. కొంచెం అమ్మ చెప్తున్నాడు అర్థమవుతుందా కదా. అది భగవద్గీత అయితే ఇది భగవద్గీత. ఇది అమ్మ చెప్తుంది. ఎవరు గొప్ప? నా గొప్ప, అమ్మ గొప్ప. మీకు చిన్న రహస్యం చెప్తాను. స్వామి 5 నిమిషాలు నాకు అనుమతించండి. ఎందుకంటే మాకు మళ్ళీ నిజామాబాద్ భక్తులు మద్దులు ఆత్మీయులు దొరకాలని కష్టం కదా. శ్రీరంగంలో రంగనాథ స్వామి వారికి వయ్యారోత్సవాలు ఏదో చేశారు. అందరికీ అమ్మగారి లాగా అలంకారం చేశారు. అమ్మగారు శ్రీరంగంలో ఉంటారు. ఎవరు? మహాలక్ష్మి. ఎవరండి? మనం ఆరాధన చేసే మహాలక్ష్మి ఎవరు? లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరి. ఉపన్యాసం అయిపోయింది. చక్కగా పెద్దలందరూ ఏం చేస్తారు? ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఉంటాయి కదా. ఇందులో మన పెరవాడ తిరుమల సన్నిధికి తీసుకెళ్ళాలి. పెరవాడ ఎవరు? ఎలా గుర్తుపట్టాలి? అమ్మవారి కన్నా సౌందర్యాన్ని ఇలా తయారు చేయాలి. ఇద్దరిలో అమ్మవారిలో పెరుమాళ్ళలో తెలియట్లేదు. మరి ఇప్పుడు ఎవరు తీసుకుపోవాలని సన్నిధిలోకి పోస్టు ఆయన వచ్చారు. నేను దోతికి చీకటి కట్టినట్టే ఉంది, కానీ నాకు చూస్తే ఈ ఇద్దరు 2 గంటలా ఉన్నాయండి. ఏం అనుకోకుండా నాకు పిలవట్లేదా? అలంకారం చేసిన స్వామి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకది ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చేయాలి? స్థానాచార్య చేయాలి. శ్రీరంగానికి స్థానాచార్య ఎవరు? శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత ప్రమాణ పరిభిన్న వాదిమత్తేవస్థక రాజకే నిగమాంగర్జన్ శ్రీ పరాశర కేతరి. ఆయన తీసుకొచ్చారు. ఆవిడ మీరే చెప్పాలండి. చూశారు, ఇది చూశారు, ఆడ చూశారు. ఇదిగో ఈ నాయగారు తీసుకుపోతారు. కింద తీసుకుపోతారండి. ఇంతమంది మేము మా పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, మేము గుర్తుపట్టి మీరు ఎక్కడ గుర్తుపట్టేశారండి అని. ఇప్పుడు ఈ అధికారుల కన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అక్కడ ముందుకుంటేవాళ్ళు ఉంటారు. మీరు ఎంతసేపైనా అక్కడ చూసి మాట్లాడండి, ఇక్కడ చూడండి కదా. అలా కాదు స్వామి, ఏదో మాయ ఉంటుంది. మీరు ఎట్లా గుర్తుపట్టారని మాకు తెలవాలి. పెద్దవాళ్ళు చెప్తారు. ఆజ్ఞానుగ్రహ భీమ కోమలపురి. ఆయన 2 కళ్ళు ఉన్నాయి, 7 2 కళ్ళు ఉన్నాయి. ఇందులో సౌందర్యం అందంగానే ఉంది, ఆ వయ్యారం అందంగానే ఉంది. ఇలా కూర్చుంటుంది చిన్నదేవండి, అలా అందంగానే ఉంది. ఎట్లా చూసినా అమ్మవారి కన్నా ఈయన అసలు ఈయన అమ్మగారు అనేలా ఉంది. కానీ ఎట్లా గుర్తుపెట్టారయా అంటే స్వామివారి కన్నులలో ఆజ్ఞ అనుగ్రహం అని 2 ఉన్నాయి. అమ్మవారి కన్నులలో కరుణ భయాన్ని 2 ఉన్నాయి. ఈ
కొద్దిగా కష్టం. ఆ రెండు కన్నులలోని దృష్టి వల్ల ఈ నయగారని చెప్పా, ఆయన ఆవిడ అమ్మగారని చెప్పారు కదా అని నేత్ర సౌందర్య విశేషాన్ని వర్ణించారు. అమ్మ ఒక పెట్టు అయ్య కన్నా కృప ఎక్కువ, కృపా కటాక్షాలనే ఇంటితో. ఇప్పుడు ఏం చేశారు, తీసుకురాపో నీకు ఇన్ని జన్మల నుంచి నువ్వు చేసిన కర్మాలు తీసుకురాపో అని ఒక్క మాట అన్నాడు అనుకోండి. ఇప్పుడు సహకారి పుస్తకం మాట్లాడిన దాన్ని మళ్ళీ బిల్లు చేసాము, కానీ ఆ పాత పత్రంతా కొత్త పుస్తకం మీద రాశాడనేది మనం గుర్తుంటాలి కదా. పోయిన సంవత్సరం పుస్తకాల పూజ అయిందండి, పోయిన సంవత్సరం 50,000 బిల్లు చేసామండి. ఈ సంవత్సరం కొత్త పుస్తకం పెట్టాడు సహకారి గారు, ఆ పుస్తకం అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఆ పుస్తకంలో నీ పద్ధతుల్లో అది కొత్త పుస్తకంలో నీ పేజీ రాసి నీ ఎక్కిస్తాడా లేదా? ఆ సహకారి లాగా ఈయన మన కర్మలన్నీ ఎక్కించి పెట్టి లెక్క చేసేవాడుకోండి, మనం ఎక్కడ పోతాం? అందుకే ఈతలాంటికి ఇచ్చాను కదా అంటాడు. ఈతలాంటి సాధకుడికి మాకంత అంత సాధన మన దగ్గర ఉందా? అందువల్ల అమ్మ కటాక్షం పెద్దది. మిగతా వ్రతాలన్నీ ఆవాహనలు, సమర్పణలు, ఉద్వాస. ఎందుకు చేయాలి వ్రతాలు అనేక ప్రయత్నించుకోవాలి. లేక కలిగిన చక్రవర్తికి ఒక 20-25 ఏళ్ల తర్వాత సంతానం కలిగింది. ఓ సంతానం. ఆ సంతానానికి బొమ్మ పెట్టాలంటే ఎవరు పెడతారు? నాన్న తల్లి పెట్టాలా, దాసీలు పెడతారా? దాసీలు పెట్టారు, పెట్టినా వాడు పిల్లడు. ఎవరు పెట్టాలి? తల్లే పెట్టాలి కదా. రోగాలు అంతపురంలో తింటలే, నాకు బయట పెడితే తింటానన్నాడు. ఏం చేస్తుంది తల్లి? చూడండి, మన ఇళ్ళల్లో సొంతలలో రోడ్డు వెళ్ళిపోతుంటే ఎంతమంది తల్లి చేతుల్లో ముద్ర పట్టుకోవడం పిల్లల కోసం తింటా. బయట వాళ్ళు చూస్తారని, బయట వాళ్ళు ఏమన్నా అన్నీ ఉంటాయి, కానీ నా కొడుకు ఒక ముద్ద పడాలి కాబట్టి నేను పెట్టాలి అనుకుంటుందా లేదా? అమ్మ ఇంటర్గా పెడితే తింటాను అన్నాడు. ఏం చేస్తుంది? వాడు సామ్రాట్ చక్రవర్తి. ఇంటర్గా పెరడుంది, పెరడులో అందమైన ఒక పూల బావి, బావి చుట్టూ పువ్వులు అల్లుతున్నాయి. ఆ పువ్వుల బావి వీడేమనుకుంటున్నాడు? బావి లోపల నుంచి పువ్వులు ఉన్నాయి అనుకుంటున్నాడు. ఆ పూల బావి దగ్గర నన్ను వదిలిపెడితే నేను తింటానమ్మా అన్నాడు. ఏం చేస్తుంది తల్లి? నాన్న వద్దునా అని చెప్తుంది. కానీ వాడు నారాయణ చేస్తే సరే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఓ ముద్ద పెట్టింది. ఇంకో ముద్ద కోసం గిన్నెలో చేయి పెట్టగానే వీడు విధించుకొని చెయ్యి జారి ఆ బావిలో పడ్డాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏడుస్తుంది, పక్కవాడిని పిలుస్తుంది. తనతో అయితే కాదు, తన తల్లి అయితే దూకుతుంది. మిగతా అమ్మ అనగానే ఏం చేస్తుంది? వెంటనే లేకపోతే వాడు లేకుంటే ఆ తల్లి కదా. అలా శబ్ద స్పర్శ రూప రస గంధ బంధాలనే చిత్ర విచిత్ర ఆకర్షణతో, ప్రకాశంతో, లావణ్య ధావణ్యాలతో, పరిమళాలతో ఆకర్షించబడే భయంకరమైన పూలతో చుట్టుకున్న ఈ ప్రకృతిలో మనమంతా పడ్డాం. మన కోసం దూకింది ఆండాళ్ళ తల్లి. ఆవిడ అనుష్ఠించింది వ్రతం మనల్ని రక్షించగానే. అర్థమైందా? అందుకోసం ధనుర్మాస వ్రతం చేయాలి. సో నిజాసారి వారికి స్పందనలు కొద్దిగా తక్కువ. ఏది మంచి విషయం చెప్పినప్పుడు చెప్పడం ఉంటాయి, లేదా తెలుసుకున్నామన్న ఆనందం. మీకు అందరికీ తెలిసి ఉంటే సంతోషం. ధనుర్మాస వ్రతం మనం ఉన్నంతసేపు చేసుకోవాలి. పోయిన సంవత్సరం చేసినాం అనేవారు అంటే కుదరదు. పొద్దున సపోర్ట్ చేశారా? పొద్దున ప్రమాణాలు చేశారా? మళ్ళీ రేపు పొద్దున ప్రమాణాలు చేస్తారా? మరి వాళ్ళు చేశాం కదా, మీరు చేయకపోతే ఏమవుతుంది? అది చేయకపోతే ఆయనకే కాదు, నీ స్వరూపం పోతుంది. మన స్వరూపం కాపాడుకోవడానికి పెద్దలు చెప్పింది చేయాలి.
మరి తిరుపతికి ఏం సంబంధం అండి? ఈ ధర్మమాసానికి తిరుపతి ఆయన ఎందుకు ఇదంతా ఈ పెద్ద కారణాలు పోవాలా? ఎప్పుడైనా ఆలోచించారా? ఈవిడ దండ కట్టింది ఒక దేవుడు, వ్రతం చేసింది ఒక దేవుడు, పెళ్లి చేసుకుంది ఒక దేవుడు, మొక్కులు మొక్కింది ఒక దేవుడు. కాదా? దండ ఎవరు కట్టింది? వటభద్రస్వామి పెరుమాళకి. పెళ్లి ఎవరు చేసుకుంది? రంగనాథుని చేసుకుంది. 108 తెలంగాణలతో అక్కార వలసలు పాయసాన్ని మొక్కింది ఎవరికి? సుందరబాబు తిరుమాణి చోదై మలైకు ఆయన మొక్కింది. ఈ వ్రతం చేస్తున్న వాళ్ళకి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్, ఆనందము అన్ని విధాలు ఇప్పటిగా దొరికింది. స్వామి ఇది ఇప్పుడు కాదు, ఈ భూలోకంలో వ్రతం చేస్తున్నవాడు వ్రతం ఉన్నంతకాలం నువ్వే సాక్షిగా ఉండి వ్రతం చేసే వాళ్ళకి వ్రత ప్రయోజనాన్ని ఇప్పటిగా చూపించే వాడివై ఉండు అని కోరుకుంది. తమ వేంకటవత్ ఇది అన్న వెంకటేశ్వర స్వామికి ముక్తి. ఆ ముక్కును ఇక్కడ ఏదో పదార్థం ఉందండి, ఆ డబ్బా ఉంది, ఆ డబ్బా మీద పేరు ఉందండి, మనం అది తీసేసుకుంటామా? ఆ డబ్బా ఎవరిదో వారికి అందజేస్తామా లేదా? అలా పెరుమాళ్ళు అమ్మ చెప్పిన మాట కోసం అలా నిలబడ్డాడు. ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్న వాళ్ళంతా కనబడుతున్నారు. ఎక్కడున్న వాళ్ళంతా కనబడాలంటే ఎంతెందుకు ఎదగాలి? అన్ని గుట్టల మీద కూర్చొని నిలబడి ఈ వ్రతాన్ని అందరికీ చేయిస్తున్నాడు. తమ వేంకటవత్ ఇది అన్న మాటకి వెంకటేశ్వర స్వామి సుమారు 300 క్షేత్రాలలో ఇటువంటి చక్కటి సంప్రదాయ జ్ఞానులైన పెద్దల్ని ప్రోత్సహిస్తూ మనం చెప్పాలి, సంప్రదాయ వ్యాప్తి చేయాలి, అమ్మ అనుగ్రహాన్ని అందరికీ పంచాలి, గోధుమ గోష్ఠిని పెంపొందించాలి అంటూ వారికి ప్రోత్సాహకాన్ని ఇస్తూ సంతోషంగా వ్రతం చేయించేలాగా మంగళాశాసనం చేస్తున్నారు శ్రీనివాస పెరుమాళ్. అందు గురించి ఇక్కడికి రావడం, వారి మంగళాశాసనాన్ని, మీ మంగళాశాసనాన్ని, పెద్దల పెరుమాళ యొక్క మంగళాశాసనాన్ని మనం వృత్తి చెందుకుంటూ భాగవత గోష్ఠి ద్వారా, ఎందుకంటే ఏదో అయిపోయింది, పొద్దున్న లేచాం, పొంగల్ తిన్నాం, ఏదో మాట్లాడాం, పారాయణం చేస్తున్నాం, వెళ్ళిపోయాం. ఈ అక్షరాలు కావు. అమ్మ చెప్పింది చాలా స్పష్టమైన ఏటిలో ఒక్కొక్క వాక్యం ఉపనిషత్ అర్థాలతో సుగంధార్థ వృద్ధకరైన అంత గంభీరమైనటువంటి అర్థాలతో ఉంది. 30 అవసరాలే కానీ 30 బ్రహ్మ శృతి శతశిర సిద్ధం అధ్యాపయంతి. వ్యాస వాల్మీకులకు అధ్యాపకం చేసినటువంటి ఆచార్య స్థానీయురాలుగా ఉన్న గోధర్మ మనందరికీ సుగంధార్థాలతో భగవత్ కటాక్షాన్ని పామాలై భూమాలై సోడి కొడుతాలై చదువు అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన వాక్యాలను మాత్రమే స్వామి ఆ విశేష అర్థాలని వ్యాఖ్యాన పర్యంతం సేవించి చెప్తున్నారు. తన్నెంతని గోర్తినదే సొల్లి ఇది శుద్ధ ఉపదేశ వరవార్త జన్మ మూర్ఖరావా వాక్యం చెప్తారు. ప్రమాణం ఏది తోస్తే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చెబితే దాన్ని ఏది తోర్తినదే సొల్లి, ఏది తోస్తే అది చెప్తే వాళ్ళు ఏమంటారు? మూర్ఖరావా, గుడ్డివాడు గుడ్డివాడు పట్టుకుంటూ అలా కాకుండా తలక్షణమైన పెద్దల దగ్గర అధ్యయనం చేసి పెద్దల చేత మంగళాశాసనం పొంది మీ అందరి చేత చక్కగా గోష్ఠి నిర్వహించబడుతున్నట్టుగా పెద్దలైనటువంటి శ్రీమాన్ సముద్రాల శ్రీధరాచార్య స్వయం గారికి, మీ గోష్ఠికి శ్రీయపతి శ్రీనివాసుడి యొక్క అవ్యాజ కృపాకటాక్షాలతో సమృద్ధి కలగాలని, మీ ద్వారా మాకు కూడా శ్రీయపతి యొక్క అనుగ్రహం నిజామాబాద్ సీతారాముల దివ్య కటాక్షం కలగాలని మా ఆచార్యులని శ్రీనివాస పెరుమాళని ప్రార్థన చేస్తూ గోష్ఠిని పెంచుకోండి. ఇలాంటి మమతల కోపిలలో చక్కగా ప్రేమపూర్తిగా భగవద్బంధాన్ని పెంచుకోండి. పెద్దలు ఎప్పుడైనా దొరికితే వదలకండి. ఓ వాక్యం ఉంది, కాళిదాసు గారి వాక్యం, రాత్రి భవిష్యత్ సుప్రభాతమైన వాక్యం. ఒక తామర పువ్వులో
ఒక సుందరి చేరింది, మధురాలు స్వీకరిస్తుంది. సూర్యాస్తమనం అయిపోయింది, ఆ కమలం ముడుచుకున్నది, లోపల తొమ్మిది అక్కడే ఉంది. ఈ రాత్రి అంతా నేను ఈ తేనె తాగుతాను అనుకున్నాను. అర్ధరాత్రి దాటిన తర్వాత మత్తెక్కిన మత్తగజాలు వచ్చి ఆ కమలాన్ని పీకి బయట వాడేసి అంత ఎంత బాధపడుతుంది. అందులో ఉన్న తొమ్మిదా కమలం పుచ్చుకునేనా, అందులోకి బయటకు వచ్చేనా, ప్రాణం బతికేనా? ఈ కాలం అనే భయంకరమైనటువంటి గడవ ఎప్పుడు మూసుకునేది తెలియదు. అందుకని ఎప్పుడు భాగవతోత్తములు దొరికినా, ఎప్పుడు జ్ఞానులైన పెద్దలు దొరికినా ఏది వీలైతే అది గ్రంథం ముందర పెట్టుకోవడం, సేవించడం. జ్ఞానమయమైన జన్మను పెరుమాడు ఇష్టపడతారు. జ్ఞానేన నీలన పటుదిస్తమాన. అందుకని మన వ్రతం జ్ఞాన వ్రతం, మన వ్రతం అనుష్ఠాన వ్రతం. సిద్ధాంతం కూడా చాలా గొప్పది కదా, మీకు అందరికీ తెలుసు కదా. ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయండి, ఇవి ఎన్ని పదార్థాలు? ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, ఇవి రెండా ఒకటే? రెండోనే వాళ్ళు చేతులు నీళ్ళు ఒకటే, రెండనే వాళ్ళు ఇద్దరు చేతులు, రెండుగా ఉన్న ఒకటనే వాళ్ళు చేతులు. ఇప్పుడు మన స్వామివారు ఆ నీళ్లు కాస్త నోట్లో పోసుకుంటారు, చల్లగాను తీయగానే ఉన్నాయి అంటారు. ఇప్పుడు గుణం ఏర్పడింది. ఇంతకుముందు రూపం ఉన్నది, ఇప్పుడు గుణం ఏర్పడింది. గుణ విశిష్టత. అంతకుముందు ఉండే ప్రకృతి పరమాత్మ అవిభాజ్యంగా, అంటే నీళ్లు లేకుండా గ్లాసు ఉంటుంది కానీ గ్లాసు లేకుండా నీళ్లు ఉండవు. కాబట్టి అది ద్వైతమా అద్వైతమా? మరి గ్లాసు నీళ్లు రెండు పదార్థాలు కదా, కానీ రెండుగా ఉన్నా కాబట్టి ఇది అద్వైతము. ఇలా కారణంగా ఇది ఓకే, ఇది ఓకే. కానీ నేను నోట్లో పోస్తున్నాను కనుక ఉత్తి నీళ్ళు కాబట్టి చల్లటి తీయటి గ్లాసులు నీళ్ళు. ఇది అనుష్ఠించడం వల్ల తెలిసే సిద్ధాంతం కాబట్టి దీని పేరు విశిష్టాద్వైతము. మంచి సిద్ధాంతాన్ని మీరు ఎంచుకొని పెద్దల దగ్గర విజ్ఞానాన్ని పెంపొందిస్తూ పెరుమాణకు పెద్దలకు అభిమాన పాత్రలే మీ జీవనము సాధన్యం చేసుకుంటుంది. కాక శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే పూజా నిత్యశ్రీ శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావి దివ్య ప్రబంధంలో అమ్మవారి యొక్క పురుషకారము చేస్తూ మనము స్వామివారిని ఏ విధంగా చేరుకోవాలి, మనకు ద్వయమంత్ర ప్రకరణం ఏదైతే ఉందో శ్రీమన్నారాయణ చరణౌషధం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అన్నటువంటి ఈ ద్వయమంత్ర ప్రకరణం అంటే మన స్వామివారిని ఎప్పుడూ కూడా ఒక్కరిగా సేవించకూడదట. ఎలా సేవించాలి? అమ్మవారితో కూడుకున్నటువంటి స్వామివారిని మాత్రమే మనం సేవించాలి. ఎందుకలా సేవించాలి అంటే ఆ అమ్మవారు ఎక్కడ ఉంటారో ఎప్పుడు కూడా ఈశానం జగతో వెంకటపతే విష్ణు మనాదేసి తద్భక్షస్థల నిత్యవాస రసికాం
రక్షాంతి సంవర్ధిని పద్మాలంకృతపాలిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాలి గుణోజ్వలాం భగవతి వందే మాతరం. అమ్మవారు ఎక్కడ ఉంటారట? ఈశానాం తక్షస్థల నిత్యవాసరసిక. ఆ స్వామి వారి వక్షస్థలంలో ఉంటారట. ఎలా ఉంటారు? ఏదో కాళ్ళ కిందికి వేసి లేచిపోయేలాగా కదట. పద్మాలంకృత పాలిపల్లవయుగా చాలా ఇష్టంగా వెయిట్ చేసుకొని కాళ్ళు ముడుచుకొని శుభ్రంగా కూర్చొని వెయిట్ చేసి ఉంటారట అమ్మవారు. ఎందుకు అంటే ఆ స్వామి వారి యొక్క హృదయంలో స్థిర నివాసంగా ఉంటుంది అమ్మవారు. అలా ఉంట ఎందుకోసం ఉంటుందట? వాత్సల్యాది గుణోజ్వల భగవతి వందే జగన్మాతరం. ఆ స్వామి వారి ఒకవేళ మనము స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తే జన్మ జన్మలో చేసినటువంటి కర్మఫలితమంతా కూడా ఒకసారి ఆ స్వామి వారిని గోచరించి ఈ ఇంతకాలానికి అనేక రకములైనటువంటి పాపాలు చేసి నా దగ్గరికి వచ్చావా, నిన్ను క్షమించను పో అని ఆగ్రహించకుండా మనను చూడగానే స్వామి వారికి హృదయమంతా కలిగేలాగా దయా సముద్రుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలిగేలాగా వాత్సల్యాది గుణోజ్వలం స్వామి వారిలో ఉన్నటువంటి అత్యంత గొప్పనైనటువంటి గుణం ఏదైతే ఉందో ఈ వాత్సల్యము అని, ఆ వాత్సల్యము అనేటువంటి గుణాన్ని స్వామివారిలో ప్రేరేపించి మనలను అనుగ్రహించేలాగా చేస్తుందట ఆ యొక్క. అందుకోసమే ఈ యొక్క పాశురము చాలా గొప్పనైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి పాశురం. లక్ష్మీ అమ్మవారు ఏ విధంగా మనం అనుగ్రహించాలి, మనం చేరుకోవాలి స్వామి వారిని అంటే ముందుగా అమ్మవారిని మాత్రమే అనుగ్రహింపజేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే స్వామి వారి యొక్క అనుగ్రహం చాలా సులభంగా మనకు లభిస్తుంది అని తెలియజేసేటువంటి భాష ఈరోజు. నిన్నటి రోజు మనము అంబరనే తన్నీరే అకాలంతో ప్రారంభమవుతుంది. అకాల స్వరూపుడైనటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ చేరుకోవాలంటే ఈరోజు ఉకారంతో ప్రారంభమవుతుంది. ముందు మొదటితోడు వడి ఉకారంతో ప్రారంభమవుతుంది. మరునాడు మకారంతో ప్రారంభమవుతుంది. 33 శంకరుడు అంటే ఈ తిరుప్పావి దివ్య ప్రబంధం అంతా కూడా అకార ఉకార మకారాలతో అంటే ఓంకార స్వరూపము సమస్తమైనటువంటి వేదాలకన్నింటికీ కూడా ఆధారభూతమైనటువంటి మొట్టమొదటిగా ఈ శుద్ధి ఆవిర్భావం జరిగినప్పుడు ఏర్చినటువంటి ఆ ఓంకార శబ్దం ఏదైతే ఉందో ఆ ఓంకార శబ్దాన్ని దాని యొక్క సమస్తమైనటువంటి వివరణను సమస్తమైనటువంటి వేద సారాన్నంతా కూడా ఈ యొక్క దివ్య ప్రబంధంలో 30 పాశురాల్లో నిశ్చితం చేసి మనకు అందించారు అమ్మవారు అని తెలియజేయడం కోసమని ఈ మూడు రకములైన పాశురాలు కూడా అనుగ్రహించారు. అకార ఉకార మకారం. నిన్నటి రోజు అంబరమే అంటూ, ఈరోజు ఉద్దముదగిత్త అంటూ, రేపటి రోజు గుర్తుపత్తు మువ్వలంటూ అకార ఉకార మకారాలతో అనుగ్రహిస్తున్నారు. ఓంకార స్వరూపము ఈ యొక్క తిరుప్పావి దివ్య ప్రబంధము అంటూ పరమాత్మ ఎలాంటి వాడట? ముందు ముదాడితోడు వడియన్. ఆ కృష్ణ పరమాత్మ అమితమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడట. ఎలా గొప్పైన బాహుబలం కలిగినటువంటి వాడు అంటే తన యొక్క భుజబలం ఏదైతే ఉందో ప్రత్యేక స్వామివారు ఏ విధంగా ఉంటాడో అనుగ్రహించేలాగా ఉంటాడు, అదేవిధంగా ఆగ్రహించేలాగా కూడా ఉంటాడు. ఎవరైతే దుష్టులు ఉంటారో వారి పైన విరుచుకుపడి వాళ్ళను దుష్ట సంహారం చేయడం కోసం అని చెప్పేసి ఆ పరమాత్మ ఆగ్రహంతో ఉంటాడట. ఎవరైతే స్వామి వారిని చేరుకొని ఉంటారో వారందరినీ కూడా అనుగ్రహించేలాగా ఉంటాడట. మరి ఎవరికి లొంగుతాడు పరమాత్మ అంటే ఈనాటి భాషలో ఆ ఆచార్య సంపూర్ణమైనటువంటి ఆచార్య స్వరూపాన్ని వర్ణిస్తున్నారు మనకు. ముందు మొదటితోడు వడియన్ అంటే గొప్పనైనటువంటి
ఉపయోగించి పరమగజం లాంటి పరమాత్మను తన స్వాధీనంలో ఉంచుకుంటాడా సర్వది కూడా ఆ స్వామి వారి యొక్క స్వాధీనంలో ఉంటుందగా సమస్తమైనటువంటి ఈ యొక్క జగత్ ఏదైతే ఉందో ఈ జగత్ సర్వం కూడా ఆ యొక్క పరమాత్మ స్వాధీనంలో ఉంటుంది. అలాంటి పరమాత్మ దేని స్వాధీనంలో ఉంటాడో మంత్రాధీనంతు దైవతం, ఆ మంత్రం లోపల ఆ పరమాత్మ అధిష్టానమై ఉంటాడు. ఆ మంత్రం ఎవరికి ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఎవరైతే ఆచార్య స్వరూపం ఉంటారో ఆ ఆచార్య స్వరూపం లోపల ఆ మంత్రం వారికి స్వాధీనంలో ఉంటారు. ఆ మంత్ర అధిష్టానమైనటువంటి పరమాత్మ ఏమిటి? వాడు మనకు చూపించేటువంటి జ్ఞాన ముద్ర ఏదైతే ఉందో దీన్ని మనం జ్ఞాన ముద్ర అని చెప్పేసి అంటాము. ఈ చూపుడు వేలు బొటన వేలు అన్నింటినీ కూడా కలిసి ఉంచినటువంటి ఈ యొక్క చిహ్నం ఏదైతే ఉందో దీన్ని జ్ఞాన చిహ్నము అంటాము, జ్ఞాన ముద్ర అని చెప్పేసి అంటాము. ఈ జ్ఞాన ముద్ర అనే దాన్ని ప్రదర్శించి ఆ పరమాత్మను తన యొక్క స్వాధీనంలో తెచ్చుకుంటాడట. అలా తెచ్చుకొని ఏం చేస్తాడు పరమాత్మ? ఆయన ఆచారం అంటే మనకందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణగణాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడిని మనం ఏ విధంగా స్వాధీనం చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చో మనకి తెలియజేస్తాడట. ఎక్కడ ఎలా తెలియజేస్తాడు అంటే వేదాల్లో తెలియజేయబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే శృతులు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, రామాయణం ఇవన్నీ ఏవైతే తెలియజేస్తున్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా సంపూర్ణంగా గ్రహించినటువంటి ఆచార్యులు ఆ అందులో ఉన్నటువంటి గొప్పనైనటువంటి పరమాత్మ కళ్యాణ గుణగణాలన్నింటినీ కూడా తనకు స్వాధీనంలో చూస్తాడ, తను అనుభవిస్తాడ. తను అనుభవించి ఆ యొక్క తన యొక్క శిష్య పరంపర ఏదైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాడట ఆచార్యులు. మరి అలాంటి ఆచార్యులు స్వాధీనంలో ఉండాలి అంటే ఆ పరమాత్మ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఉంటాడు. అందుకోసమే కృష్ణ పరమాత్మ ఆయన రాజవంశంలో క్షత్రియ వంశంలో పుట్టినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? చాలా సులభంగా ప్రేమకు లొంగిపోయేటువంటి యశోదానందుల దగ్గరికి చేరుకున్నాడు. రామావతారానికి కృష్ణావతారానికి తేడా చూపించాలి అనుకున్నాడు. రామావతారంలో కేవలం ఒక క్షత్రియ పుత్రుడిగా మాత్రమే పుట్టాడు. ఒక తల్లి మాత్రమే కౌసల్యాదేవి దశరథుడికి మాత్రమే యజ్ఞ వరప్రసాదంగా అవతరించాడు రామచంద్రుడిగా. కానీ కృష్ణావతారంలో ఇద్దరు తల్లులు ఉన్నారట, ఇద్దరు తండ్రులు ఉన్నారట. జన్మనిచ్చినటువంటి దేవకి వసుదేవులు ఉన్నారు. తర్వాత రాత్రికి రాత్రి చేరినటువంటి యశోదానందులు ఉన్నారు. ఇక్కడ అదే రామావతారానికి కృష్ణావతారానికి తేడా చూపించాలి కదా. ఆ రామావతారంలో ఒక గొప్పదైనటువంటి క్షత్రియ వంశంగా ఉంటాడట. ఇక్కడ దేవకి వసుదేవులు క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ కూడా అక్కడి నుంచి రాత్రికి రాత్రి యదువంశానికి గోపాల వంశానికి ఆయన చేరుకున్నారట. రెండు వంశాలను కూడా ఆయన ఉద్ధరింప చేయాలి అని చెప్పేసి అనుకున్నారట. ఆ రామావతారంలో సూర్యవంశంలో అవతరించాడు రామచంద్రుడు. సూర్యవంశంలో అవతరించగానే ఆయన చంద్రుడు వెళ్ళాడట. స్వామి నీకు అంటా చంద్ర సూర్యవంశ నేత్రి అంటావు కదా స్వామి, నీకు రెండు కళ్ళు కూడా, ఒక కన్ను సూర్యుడు లాంటిది, ఇంకో కన్ను చంద్రుడు లాంటిది అని చెప్పేసి అంటావు కదా. మరి ఒక కన్నే కలిగినటువంటి సూర్యవంశంలో జన్మించావు అంటే మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటారు కదా ఈ చంద్రుడి కంటే కూడా సూర్యుడే గొప్పవాడు అని చెప్పేసి అనుకుంటారు కదా. మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాడట. అలా చేసుకోగానే ఆయన నువ్వేం బాధపడకు, ఈసారి అవతరించేటువంటి అవతారం ఏదైతే ఉందో ఆ కృష్ణావతారంలో ఈ చంద్రవంశంలోనే నన్ను ఆవిర్భవిస్తానని చెప్పేసి కృష్ణావతారం చంద్రవంశంలో ఆవిర్భవించాడ. అంటే పరమాత్మకు ఏ వంశమైనప్పటికీ కూడా ఒకే విధమైనటువంటి స్వరూపంతో ఒకే విధమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు పరమాత్మ. కనుక అందరి పట్ల కూడా దయామయుడై ఉంటాడు పరమాత్మ. అలా దయామయుడుగా ఉండేటువంటి పరమాత్మను మన స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే ఏదో అహంకారాలు చేస్తారు, కైంకర్యాలు చేస్తారు, ఇతరమైన భోగభాగ్యాలు చేస్తారు అంటే దానికి ఉండేటువంటి కాదు. ఆ యశోదమ్మ యొక్క ప్రేమకు మాత్రమే కట్టుబడ్డాడు. దామోదరమే చెప్పుకున్నాను. ఆ
ఆహారాలు మానేస్తుంటారు, అనేక రకాలుగా పరమాత్మ యొక్క కోసం తపిస్తూ ఉంటారు. కనుక ఆ పరమాత్మ కోసం తపిస్తూ ఉండి తెలియజేసినటువంటి ఆ పరమాత్మ తత్వాన్నంతా కూడా తెలియజేసినటువంటి విషయం ఏదైతే ఉందో, వేదాలు, శృతులు, ఇతిహాసాలు ఏవైతున్నాయో వాటిని తనకు బలంగా కలిగినటువంటి వాడు పరమాత్మ ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ఎక్కడో అక్కడే ఎక్కడం కాదు, వేదాలలో దొరుకుతాడయ్యా. అది వేదాలను తను అవసరం బట్టి ఆ వేదాలలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాన్ని ఆచార్యులు పరిగ్రహించి, నాయన చూసావా ఈ వేదాలలో అన్వేషిస్తే ఆ పరమాత్మ దొరుకుతాడయ్యా, మీరు ఇక్కడ అక్కడ ఎక్కడో చూస్తామని చెప్పేసి అంటే దొరికినటువంటి వాడు మీకు చాలా సులభంగా దొరకాలి, చాలా సులభంగా లభించాలి అంటే ఇదో నేను చూశానా, నేను వేద అభ్యాసం చేశాను, ఈ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కూడా నేను అనుభవించానయ్యా, మీరు కూడా అనుభవించండి అని తను అనుభవించినటువంటి ఆ పరమాత్మ తత్వానంతా కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు ఆ యొక్క ఆచార్య స్వరూపుడైనటువంటి వాడు. అలా తెలియజేస్తుంటాడు కాబట్టి హనుమంతం బ్రాహ్మణ మమదేవత ఆ పరమాత్మ తత్వానంతా తెలియజేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆచార్య స్వరూపుడు, అలాంటి వారికి నేను స్వాధీనంలో ఉంటాను, వాళ్ళని నేను పూజిస్తూ ఉంటాను అని చెప్పాడు. అంటే అంత గొప్పనైనటువంటి భాగ్యాన్ని పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ తనకు స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఆ యొక్క పరమాత్మ నందగోపుడు. అలాంటి నందగోపుడి యొక్క ఓడాలతో నందగోపాల మరుమహలేన పిన్నాయ్, అక్కడ నందగోపాలన్ మరుమహలే అంటున్నారు. నందగోపాలుడి యొక్క కోడలా తెలుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ అనేక రకాలుగా ప్రార్థన చేశారు, అన్ని రకాలుగా ప్రార్థన చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్ళారో ఆ శయ్యపైన ఉన్నటువంటి నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు అందరూ కూడా పడుతున్నారు అని ఒకరి తర్వాత ఒకరి ప్రార్థన చేస్తూ వచ్చారు వాళ్ళు. అలా ప్రార్థన చేస్తూ వస్తే నందుడి యొక్క అనుగ్రహం కలిగింది, యశోద యొక్క అనుగ్రహం కలిగింది. చివరిగా కృష్ణుడిని ప్రార్థన చేస్తే తప్పాను కదా అని చెప్పేసి ముందుగా బలరాముడు ప్రార్థన చేశారట. బలరాముని ప్రార్థన చేయగానే ఆయన చెప్పాడట, ఓ గోపికలారా, ఓ గోధుమ తల్లి, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారా, కృష్ణుడు ఎక్కడైనా ఇక్కడ ఉంటాడా, ఎక్కడ ఉంటాడు కృష్ణుడు అంటే ఆయన నీలాదేవి దగ్గర ఉంటాడు కదా, ఈ సమయంలో ఉంటే నీలాదేవి దగ్గర కదా, మీరందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే మీకు ఏ విధంగా కలుగుతుంది, కాబట్టి మీరు ముందుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నీలాదేవి ప్రార్థన చేయాలి తెలియజేశాడట. ఆ బలరాముడు అంటే ఎవరు? ఆచార్య స్వరూపం ఆయన కూడా. ఆ బలరాముడు మొట్టమొదటిగా సమస్తమైనటువంటి విశ్వాలంతా కూడా తన 1000 శిరస్సుల పైన ధరింపజేసుకొని ఈ ధరణీధర అంటాం మనము. ఆదిశేషుడు యొక్క అవతారం మొట్టమొదటి శేషావతారం ఏదైతే ఈ భూమినంతా కూడా తన శిరస్సు పైన ఉంటుంది, తన భారాన్నంతా మోసేటువంటి వాడు ఆదిశేషుడు. ఆ తర్వాత ఎప్పుడైతే స్వామివారు రామావతారంగా వచ్చారో అలా రాగానే ఆయనతో పాటు ఆ ఆదిశేషుడు కూడా లక్ష్మణ స్వామిగా అవతరించడం జరిగింది. అందుకోసమనే ఇతరమైనటువంటి భరతుడు, శత్రుఘ్నుడుగా ఇతరెవరు వెళ్ళకపోయినా కూడా ఆ నిరంతరం పరమాత్మ రామచంద్రుడి యొక్క సేవలో ఉండాలి, కైంకర్యంలో ఉండాలి అని లక్ష్మణుడు కూడా ఆ రామచంద్రుడితో వెళ్ళాడట. ఎప్పుడైతే ఆ దశరథ మహారాజు యొక్క ఆజ్ఞగా రామచంద్రుడికి అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పి తెలిసిందో, అరణ్యవాసానికి సిద్ధమవుతున్నాడట. ఓ తండ్రి గారి యొక్క ఆజ్ఞ కలిగింది, అరణ్యవాసానికి 14 సంవత్సరాలు వెళ్ళాలి అని చెప్పింది అనగానే ఈ విషయం తెలుసుకోగానే రామచంద్రుడి కంటే ముందే లక్ష్మణుడు సిద్ధపడిపోయాడట. మనం కూడా అరణ్యానికి వెళ్ళాలి అని చెప్పేసి అలా సిద్ధపడిపోయి ముందు వచ్చి నిలబడ్డాడట. ఇక మనం అరణ్యానికి వెళ్ళాలి కదా అనగానే రాముడు అన్నాడట, తండ్రి గారు వెళ్ళమన్నది ఎవరిని? నన్ను మాత్రమే వెళ్ళమంది. కైకేయి కోరుకుంది కదా రాముడిని అరణ్యవాసానికి పంపించమన్నాడు, కానీ లక్ష్మణుడిని అందరినీ పంపించమని చెప్పలేదు కదా, కాబట్టి నేను మాత్రమే అరణ్యానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అలా చెప్పగానే మరి ఎలా, నేను రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు కదా, మరి ఆయన సేవ లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు కదా, ఎలా అని చెప్పి విచారిస్తూ ఉన్నాడట ఆ యొక్క లక్ష్మణ స్వామి. రామచంద్రుడు అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళి లోపల ఉన్నటువంటి సీత దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడట, ఇక నేను తండ్రి గారి
ఆజ్ఞ ప్రకారం నేను అరణ్యానికి వెళ్తున్నాను. అరణ్యానికి వెళ్తుంటే రాముడు వెళ్ళి లోపల సీతతో మాట్లాడుతుంటే ఆ యొక్క ద్వారం దగ్గర లక్ష్మణస్వామి కూడా వచ్చి నిలబడి వీళ్ళేం మాట్లాడుతున్నారో వింటామని చెప్పి నిలబడ్డాడు. అక్కడ సీతమ్మతో చెప్తున్నాడ, నువ్వు భరతుడిని చాలా జాగ్రత్తగా చూసుకో, శత్రుఘ్నుని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి భరత శత్రుఘ్నుల గురించి చక్కగా చెప్పాడట. చెప్పగానే బయట ఉన్నటువంటి లక్ష్మణస్వామికి ఆ విషయం తెలియగానే ఒక్కసారి ఆనందం కలిగిందట. అంటే సీత చెప్తున్నాడు, భరతుడిని శత్రుఘ్ని చూసుకోమని చెప్పేసి అంటున్నాడు, నా గురించి లక్ష్మణుడు కూడా చూసుకోని చెప్పడం లేదు కదా. అంటే లక్ష్మణుడిని నన్ను తీసుకొని వెళ్తున్న అరణ్యాన్ని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసాడు రాముడు అని చెప్పేసి ఆనందం కలిగిందట. మరి అయినప్పటికీ ఎప్పుడైతే రామచంద్రుడు బయటకు వస్తూ ఉన్నాడు సీతమ్మకి చెప్పి నేను కూడా అరణ్యానికి వస్తానని చెప్పి సీతమ్మ వెంటబడుతుంది. అలా కాదు అని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన చివరిగా ఒప్పుకొని సీతమ్మ కూడా ఆ సీతారాము ఇద్దరు కూడా అరణ్యవాదికి వెళ్తూ ఉండడానికి సిద్ధపడి బయటకు వస్తుంటారు. అలా బయటకు వస్తూ ఉండగానే గతంలో రాముడు కాదు అన్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఇద్దరు కలిసినటువంటి ఆ దినాన్ని సీతారాము అందరూ సాకారపడి నేను కూడా మీతోటి అరణ్యానికి వచ్చేస్తాను అని చెప్పేసి అడిగాడు. వెంటనే ఉండేసరికి ఆ లక్ష్మణస్వామిని కూడా అంగీకరించి అరణ్యవాసం తీసుకున్నటువంటి వాడు రామచంద్రుడు. అంటే అమ్మవారు ఉంటే, అమ్మవారికి అనుగ్రహం ఉంటే మనకు ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకోసం చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ లక్ష్మణస్వామి రెండవ అవతారంలో లక్ష్మణస్వామిగా ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు మళ్ళీ కృష్ణావతారాన్ని ధరించాడో, ధరించగానే బలరాముడిగా ఆదిశేషుడే మళ్ళీ బలరాముడిగా ఇక్కడికి వచ్చేసాడట ఆయన సేవ చేసుకోవడం కోసమని. ఆ తర్వాత ఎప్పుడైతే కృష్ణావతారం అయిపోయిందో మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసమని మనందరినీ కూడా ఒక సన్మార్గంలో నడిపించి వారి యొక్క సంబంధాన్ని పెట్టుకుంటే చాలు, వారి యొక్క విధానాన్ని అందరికీ అనుసరిస్తే చాలు, మనకందరికీ కూడా మోక్షాన్ని పరమపదాన్ని కృప చేయాలని మన అందరి వైపున కూడా అమ్మవారి ముందర నిలబడి మనం ప్రార్థన చేస్తామో చేయమో, మనకు అంతటి జ్ఞానం ఉందో లేదో, పరమాత్మ చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉందో లేదో, కాబట్టి వాళ్ళు విజ్ఞాపన చేసినా ప్రార్థన చేసినా చేయకపోయినా కూడా కేవలము ఆచార్య సంబంధాన్ని పెట్టుకుంటే చాలు, మనకందరికీ కూడా అనుగ్రహింపజేసేలాగా అమ్మవారిని పురుషకాల స్వరూపిణిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వామి వారికి విజ్ఞాపన చేయించాడట మన జగదాచార్యులైనటువంటి రామానుజాచార్యులు. ప్రతిరోజు కూడా మన విష్ణు సహస్రనామ పారాయణ ప్రారంభించే ముందు మనం చెప్పుకుంటాం, మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. ఆకారత్ర సంపన్న అరణిత నివాసిని అక్షేర జగదీం క్షత్రియం వందే వల్లభ ఓం భగవన్నారాయణాది మతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య లీలాచరవరికాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణ భక్తవాయ భగవతి శ్రియం దేవి విద్యారమాయి నిరవద్య దేవదేవ దివ్యమహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అని ప్రార్థన చేసి అశరణ్య శరణ్య అనన్య శరణ శరణమహం ప్రపద్యే అంటూ ప్రార్థన చేశారట. అనన్య శరణ మాకు మీరు తప్పించి అమ్మ మీరు తప్పించి మాకు ఇంకా ఎవరు కూడా పురుషకాల స్వరూపే కాదు. ఎందుకంటే అమ్మవారు మాత్రమే మనం చెప్పినటువంటి విషయాన్ని చాలా చక్కగా వినేటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి. ఆమె దయావేలు కాదు కదా, కాబట్టి మనం ఏది చెప్పినా కూడా మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పుదో పెట్టినా కూడా అనుగ్రహించి మనం చెప్పిందంతా కూడా చాలా చక్కగా ఉండి మనందరినీ కూడా అనుగ్రహించేలాగా చేస్తుంది ఆ తల్లి. అందుకోసమే అనన్య శరణ శరణమహం ప్రపద్య అంటూ మన అందరి వైపున కూడా అమ్మవారి ముందర ఆ రామానుజాచార్య స్వామి వారు ప్రార్థన చేశారు, శరణాగతి చేశారట. అలా చేయడంతో ఆ అమ్మవారు కూడా మన యొక్క విజ్ఞాపన వింటుంది, ఆ పరమాత్మకు కూడా సేవ చేసుకుంటుంది, ఆమె సేవలు పొందుతుంది, సేవ చేసుకుంటుంది. కనుక ఆ పరమాత్మకు సేవ చేసుకున్నప్పుడు మా
ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి బలరాముడు తెలియజేశాడో కృష్ణుడు ఇక్కడ లేడనయ్యా, ఆయన ఉన్నది నీలాదేవి సమక్షంలో ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా అక్కడికే వెళ్ళి అమ్మవారితో కూడుకొని ఉన్నటువంటి కృష్ణుడిని శరణు వేయండి అని చెప్పి తెలియజేశాడట. అందుకోసమని ఈ గోదా సమూహం అంతా కూడా ఈ నీలాదేవి ఉన్నటువంటి ఆ యొక్క గది దగ్గరికి వచ్చేసారు. అక్కడికి వచ్చేసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముందు మదహడితో నందగోపాలన్ మరుమహడే నందగోపాల్ కూడలా అని పిలుస్తున్నారు. నందగోపాల కూడలా అనగానే లోపల ఉన్నటువంటి అమ్మవారు ఒక్కసారి పలకలేదట. ఎందుకు? ఈ కృష్ణుడు పుట్టిన తర్వాత గోకులంలో ఉన్నటువంటి 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి ఆ గోపీజను ఎవరైతే ఉన్నారో వారిలో నేను కృష్ణుడి యొక్క నందగోపాల యొక్క కోడని కాదు అని అనుకునేవాడు ఎవరున్నారు? అందరూ కూడా నేను నందగోపులకు కోడని చెప్పి అనుకుంటున్నారట. కృష్ణుడు నన్ను వివాహం చేసుకుంటాడు, నేను నందగోపుల కోడలు లేకపోతానని చెప్పి అందరూ కూడా మదిస్తూ ఉన్నారట. కాబట్టి అలా నందగోపడే నందగోపుడి యొక్క కుమకు కోడలా పిలవగానే అమ్మవారు పలకలేదట. అందుకోసం అని చెప్పేసి ఇక ఇలా నందగోపుడు కోడలా అని చెప్పారు అమ్మవారు పలికేలా లేదని చెప్పేసి నప్పిన్నాయ్ అంటూ అమ్మవారిని పిలుస్తూ ఉన్నారు, పేరుతో పిలుస్తున్నారు. ఓ నప్పిన్నాయ్ అన్నటువంటి అమ్మ, నీవు నా నందగోపుడి కోడలి కదా నీవు, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసిందని ప్రార్థన చేస్తున్నారు. నప్పిన్నాయ్ అంటే